మృత్యువుడిలో ప్రాణాలతో పోరాడుతున్న ఫార్మసీ విద్యార్థి నాగాంజలికి వారి కుటుంబానికి న్యాయం జరగాలన్న తపనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భారతరాములు పోరాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మార్తి లక్ష్మి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్తి లక్ష్మి మాట్లాడుతూ నాగాంజలి కుటుంబానికి అండగా నిలిచి తమ పార్టీ నాయకులు పోరాడుతుంటే శవ రాజకీయాలు చేస్తున్నారంటూ తెలుగు మహిళలు విమర్శించడం భావ్యం కాదన్నారు. శవ రాజకీయాలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారంటే నాగాంజలి చనిపోయిందనే భావనలో తెలుగు మహిళలు ఉన్నారా అని నిలదీశారు. నాగాంజలి ఆత్మహత్య యత్నానికి ఆదివారం నాడు పాల్పడితే 2 రోజుల వరకు బయటకు రానివ్వలేదని తమ నాయకుడు మార్గాని భారత ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆందోళనకు దిగితే తప్ప పోలీసు యంత్రాంగం ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. నగర శాసనసభ్యులు ముందుగానే స్పందించి చర్యలు ఎందుకు తీసుకోలేదని, నాగాంజలికి న్యాయం చేస్తామని ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. సీసీ ఫుటేజ్ ను బయట పెట్టాలన్నారు. బాగా చదువుకొని అందివచ్చిన కుమార్తె అచేతనంగా ఆసుపత్రిలో మంచం మీద పడి ఉంటే వారి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, నాగాంజలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విలేకరుల సమావేశంలో వైసీపీ మహిళా నాయకులు అర్సాభట్టు, అనంతలక్ష్మి, రమణమ్మ, చిన్నారి తదితరులు పాల్గొన్నారు. చేయడం మా లక్ష్యం కాదండి. వీఆర్ డిమాండింగ్ ఓన్లీ ద జస్టిస్ ఫర్ దైర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి మేము న్యాయం జరగాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. అది అలా డిమాండ్ చేయడం ఎంపీ, మా ఎక్స్ ఎంపీ మార్గాని భారతరామ్ గారు స్టార్ట్ చేశారండి. ఆ అమ్మాయిని అలా వదిలేయడం కరెక్ట్ కాదని ఆయన డిమాండ్ చేశాకే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందని మా అభిప్రాయం. నిన్న వచ్చినటువంటి మేడం గారు, మా కళ్యాణి గారు కానీ, శ్యామల గారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టారండి మహిళలు, తెలుగుదేశం మహిళలు. అలా వ్యక్తిగత విషయాలు కాకుండా ఆ అమ్మాయికి న్యాయం జరిగే విషయంలో మహిళలు అందరూ కలిసి పోరాటం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. మేము అది దీపక్ గారు చేయించారో అది ఆ విషయాలన్నీ బయట పెట్టి మేడం గారు కళ్యాణి గారు అడిగినట్టుగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెట్టించవలసిందిగా కోరుకుంటున్నాం. అది మీరు ఎందుకు తెలియపరచలేదు? అది మీరు పోలీసులకు ఎందుకు చూపించట్లేదు? అది లేదు. ఆ అమ్మాయి రూమ్ లో ఉన్న బుక్స్ అన్ని కలిపి మీరు దాచివేశారు. ఎందుకు సార్ మీరు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ ఏమి జరగకపోతే అన్ని వదిలేయాలి కదా మీరు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు ఎందుకు ఎలవేట్ చేయట్లేదు, ఎవరు రానివ్వట్లేదు ముందుకి, ఆ పిల్లలతో ఎందుకు మాట్లాడనివ్వట్లేదు అంటే మీరు ఎన్ని బయటకు వచ్చేస్తేనే. దీపక్ ఇదే కాదండి, చాలా అమ్మాయిల్ని చాలా హెరాస్మెంట్ చేశాడంట, అవన్నీ దాస్తున్నారు. కానీ ఇదేంటంటే అమ్మాయి ఏమైనా సరే దీపక్ అనే వ్యక్తికి న్యాయం చేయకుండా శిక్ష పడాలని ఆలోచనతో అమ్మాయి నిర్ణయించుకొని నేను చనిపోయినా పర్లేదు, ఆ దీపక్ అన్న వాడికి శిక్ష పడాలని ఆవిడ ఆ అమ్మాయి అలా చేయడం జరిగింది. కానీ అమ్మాయి చేసుకోలేదు, కానీ ఎవరు చేశారు. అది మేము అడిగిన ఇప్పటికీ కూడా మాకు అది చూపించట్లేదు. మరి ఏం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం? ఏం చేస్తుంది? మన సీఎం గారు ఇక్కడికి వచ్చారు పోలవరం. ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాన్ని పరిశీలించారు కదా. అమ్మ మీ బిడ్డకి నేను అన్నాను, తోడుగా ఉన్నాను, మీ పిల్లలు నేను పంపిస్తామని నేను చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఏ ఆడపిల్లనైనా సరే ఏదైనా జరిగితే తాడు తీస్తానన్నారు. మరి తాడు తీయడానికి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన పడుకున్నారా? వీళ్ళు పడుకొని వీళ్ళేమి చేతగాక మా ఎంపీ మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి వెళ్ళి రైట్స్ ఉన్నాయి. మేము ఎక్కడ న్యాయం మాకు కావాలంటే అక్కడ మేము ఎక్కడికి ఏది జరిగినా మేము వెళ్తాం. తక్షణమే మాకు న్యాయం కావాలని మేము అడుగుతాం. మీరు న్యాయం చేయగలిగితే చేయండి, లేకపోతే మేము పోరాడతాం అమ్మాయి తరపు. ఆ అమ్మాయి బయటకు వచ్చే వరకు కూడా అమ్మాయితో మేము పోరాడతాం. తర్వాత ఇంకోటండి, మీరు మాట్లాడితే ఎమ్మెల్యే గారు పర్సనల్స్కి వస్తున్నారు. మా ఎంపీ గారికి మీకు పాత కేసులు లేవని అడుగుతున్నారు. మా ఎంపీ గారు నాకు పాత కేసులు ఎందుకు ఉంటాయండి? వాళ్ళు కోటీశ్వరులు, మధ్యతరగతి అమ్మాయిని వాళ్ళు వాళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తే ఆ కుటుంబ సమస్యల్లో ఎంపీ గారి మీద వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. అది కుటుంబ ఫ్యామిలీ గొడవ. ఫ్యామిలీ విషయాలు కూడా తీసుకొస్తారా? మీరు మాట్లాడాలంటే దమ్ము ధైర్యం ఉంటే కంపల్సరిగా మీరు మామూలుగా పార్టీ తరఫు నుంచి ఎదుర్కోండి. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నాం, దానికి ఏం చేయండి. అంతేగాని దొంగ మాటలు మాట్లాడడం, ఎంపీ గారి మీద లేని నిందనో లేని బురదలో మీరు జల్లకండి. ఆయన ఎన్ని కేసులు వాళ్ళు ఏదో ఆశించారు, ఏదో డబ్బులు కావాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు కేసు వేయగలిగారు. అంతేగాని కావాలని కాదు, చేయలేదు కదా, ఆయన ఏ తప్పులు చేయలేదు కదా. చైన్ గార్డ్స్ అంటున్నారు, అది మీ వెనకాలే ఉన్నారు. గంజాయాలు అన్నారు, అది మీ వెనకాలే ఉన్నారు. అప్పులు ఇచ్చారు, కొట్టారన్నారు, అందరూ మీ వెనకాలే ఉన్నారు. ఒక్కసారి ఎదరోని మచ్చ చూపించే ముందు మీ మచ్చ మీకు ఎన్ని మచ్చలను చూసుకోండి. అప్పుడు ఎంపీ గారిని మీరు ఏదైనా మాట్లాడండి. ఎంపీ గారు అనే రైట్స్ ఎమ్మెల్యేగా మీకు లేదండి, మీరు మాట్లాడడానికి లేదు. రాజమండ్రి మీరు గెలిచి ఇంచుమించు 10 నెలలు అవుతుంది. మీరేం చేశారు రాజమండ్రికి? ఒక్కటి నేను చేశాను, ఒక అమ్మాయికి న్యాయం చేశాను, లేదంటే ఎవరికైనా బాధ వస్తే పరిగెట్టి వెళ్ళి మేము చేయగలిగాను ఒక్కనాడు మీరు ముందుకు వచ్చి చెప్పండి. మీకు చేతగాని తప్పులు ఎందుకండి? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆవిడ లేడీసే కదండి. ఈ అమ్మాయికి ఎలా జరిగి ఇప్పటికి 11 రోజులు 12 రోజులు అయ్యిందే. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారండి?
మత్తు నిద్రలో ఉన్నారు ఆవిడ ఎందుకు రాకలేకపోతుంది, ఎందుకు న్యాయం చేయలేకపోతుంది, ఆవిడ ఎందుకు మాట్లాడలేకపోతుంది అంటే ఈ పార్టీ ఆయన చేసేసాడు అతని కప్పుపుచ్చాలని ఆలోచనతో మీరందరూ కూడా దొంగ దాపైపోయి ఒకరి మీద ఒకరు పెట్టుకుని ఎవరు కూడా రాలేదు ముందుకి. హోమ్ మినిస్టర్ గారు ఉంటుంది కదా 4 రోజుల్లో వచ్చేస్తుంది, మా సెల్లు ఊపేస్తే మేము గబగబ రక్షణకు వచ్చేస్తాం. మీరు పెట్టారు యాప్, ఏది ఎవరు పనిచేసిన అమ్మాయి పనిచేస్తుందా? ఇవాళ అమ్మాయి ప్రాణాలు మీరు తెచ్చవగలరా? ఆరోగ్యంగా మీరు పెట్టగలరా? మీకు ఆ దమ్ము ఉందా? మీ కోట ప్రభుత్వానికి దమ్ము ఉందా? మీ జిల్లా మహిళా ప్రెసిడెంట్ ఏది, మీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఏది, మీరు చేసే నాయకులందరూ కూడా అమ్మాయి దగ్గర ఒక్కరోజు మీరు కూర్చొని చూడండి అన్నారు. ఏడు కూర్చొని చూడడం, మేము ఎనీ టైం వెళ్తున్నాం, ఆరోగ్యం అమ్మాయికి ఎలాగున్నా డాక్టర్లను అడగడం జరుగుతుంది. మా ఎంపీ గారు ఎనీ టైం వెళ్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్తున్నారు, మేము వెళ్తున్నాం లోపలికి, మంచి వైద్యులు పంపించండి, అమ్మాయిని బతికించి బయట పంపించండి మేము అడుగుతున్నాం కదా. మమ్మల్ని కూడా మీరు చూడమంటారేటండి? మీరు అధికారులు మీరేం చేస్తారండి? మీరు పడుకుంటారా? ఇప్పుడు 5 ఏళ్ళు పడుకోండి. ఈవేళ సమయం మీకు వచ్చింది, రేపు సమయం మాకు వస్తుంది. వడ్డీ సొంతం మేము ఇవ్వగా మాకు దమ్ము ఉంది. మీరు ఈవేళ ఇచ్చారు, మేము తీసుకుంటాం. రేపు మేము మాకు ఏముంది వడ్డీతో సొంతం మీకు ఇచ్చేస్తాం. కానీ అమ్మాయికి న్యాయం చెయ్యండి, మీరు ముందుకు రండి. హోమ్ మినిస్టర్ గారిని రమ్మనండి, రాజమండ్రికి వచ్చి అమ్మాయికి ఏ న్యాయం చేస్తారో న్యాయం చేయమనండి. నేను మా డిమాండ్ అది, మా ఎంపీ గారి డిమాండ్ కూడా అదే, అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు. అంతేగాని నేరుగా మాతో తీసుకోకుండా ఎమ్మెల్యే గారు పర్సనల్కి వెళ్ళిపోతున్నారు. ఏమంటే మా పర్సనల్స్కి మా ఎమ్మెల్యే గారి పర్సనల్కి వెళ్ళక్కర్లేదు, ఎమ్మెల్యే గారికి ఉంటాయి, కార్యకర్తలకి ఉంటాయి. సంవత్సరం నాకు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయండి. కానీ మనం మాట్లాడుకుంటే పార్టీ విషయాలే మాట్లాడుకోవాలి. పర్సనల్స్ కానీ వెళ్తే మర్యాదగా ఉండదు. ఎందుకంటే ఇంకొకసారి మా ఎంపీ గారు ఊసుకొని ఎవరైనా తెచ్చుంటే ఎమ్మెల్యే గారికి గట్టిగా వేసుకుని వార్నింగ్. ఇదే కాకుండా మన నెక్స్ట్ ఇంకో వార్నింగ్ కూడా ఇస్తాం. మాకు చాలా తెలుసు, మేము బయట పెట్టాలంటే పెట్టగలం. కానీ మాకు ఉన్నది విలువలు ఉన్నాయి, మాకు మేము కూడా కుటుంబాల్లో ఉన్నాం కానీ విలువలు ఉన్నాయి. విలువలు పెట్టి మాట్లాడలేదు. కానీ మీరేం చేస్తున్నారు? మీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎంపీ గారు వచ్చేసారు, ఎంపీ గారు ఇచ్చేసారు. మీరు ఏం చేశారు? మీరు చూసారా? మరి మీరేం చేశారు? మాకు తెలుసు కదా. మేము పెట్టొచ్చా బయట? మేము మాట్లాడొచ్చా? మీ సమస్యల్లో లేవా? మీకు ఇబ్బందులు లేవా? మీ మీద కేసులు లేవా? మీ మీద మచ్చలు లేవా? ఎంపీ గారికి ఏముందా? ఎంపీ గారు ఏం చేశారు? ఆ రోజు మీరు ఎవరు కేసు పెట్టారు, దొంగ కేసు. అది పనికి వాళ్ళ కేసు, అది డబ్బులు తీసుకుని కామ్గా పోయింది. అది కూడా దీంట్లో మాట్లాడతారండి. మేము న్యాయానికి వెళ్ళాము, న్యాయంగానే మాట్లాడమన్నాం. మేము అమ్మాయి కావాలి మాకు అని అడుగుతున్నాం ప్రాణాలతో. మేము దానికి మీరు సమాధానం ఇవ్వండి. మీరు దయకాకరితో దొడ్లోని పోతూ మా మీద పర్సనల్స్ తీసుకురావడమేటండి. మీకు నిజంగా ఎమ్మెల్యే గారు మీకు రాజమండ్రిలో దమ్ముండి మీరు మేము చేసింది న్యాయం, మీరు అడిగారు మేము న్యాయం చేస్తామంటే ఆ అమ్మాయి మా ప్రాణాలు తప్పు చెప్పండి. మేము నిజమే ఎమ్మెల్యే గారు ప్రాణాలతో మాకు ఇచ్చారు, మేము తృప్తి పడతాం. ఆ అమ్మాయి చనిపోకముందే శవరాజకీయాలు అంటున్నాం. శవరాజకీయాలు చేసింది మీరు, మేం కాదు. మీ అందరికీ తెలిసిందే, అంజలి అన్న ఆవిడ ప్రాణాలతో కొట్టుమిట్టి ఆడుతుంది. నిన్న మరి ఎంపీ గారు మార్గాని భరత్ గారు వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పార్టీ పరంగా గానీ వెళ్ళారు. వెళ్తే నేను హ్యూమన్ రైట్స్ తరపు నుంచి ఈ కార్డు పట్టుకొని వెళ్ళడం జరిగిందండి. యాజమాన్యాన్ని నిలదీద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కార్డు ఇది ఎందుకంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా ముందు ఉండి మహిళలకి మా తరపు నుంచి మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాము ఎప్పుడు కూడాను. అలాగే మరి ఈ రోజు రాజమండ్రిలో ఒక ఎక్స్ ఎంపీగా ఉంటూ మరి ఈ రోజు ఒక మహిళకి సపోర్ట్ ఇస్తున్నారంటే ఒక మంచి కోసం అనేది ఆలోచించాలి. అటువంటి వ్యక్తిని బురద జల్లుతున్నారు చాలా వరకు, అది కరెక్ట్ కాదండి. ఏంటి ఎమ్మెల్యే గారు, మీకు ఒక సూటిగా ప్రశ్న వేస్తున్నాను. మీరు రాజమండ్రిలో ఉండి మహిళకు అంత ఘోరంగా జరుగుతుంటే మీరు స్పందించాలి. ఫస్ట్ పాయింట్, మీరు స్పందించకుండా, వాసు గారు మీరు స్పందించకుండా నేను ఎమ్మెల్యేని రాజమండ్రిని అభివృద్ధి చేస్తున్నాను అంటే ఏం అభివృద్ధి చేశారనేది కూడా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ అమ్మాయి అంజలి అన్న అమ్మాయి గతంలో ఒక అమ్మాయిని బలి తీసుకున్నారు టీడీపీ ప్రభుత్వంలోనే. అదే జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించినందుకు, అమ్మాయికి ఇల్లు వచ్చినందుకు నానా హింసలు పెట్టి అమ్మాయిని చంపారు. అదే ఇప్పుడు రాజమండ్రిలో రెండో అంజలి తయారైంది. ఈ అమ్మాయి చనిపోకుండానే చనిపోయింది. శవ రాజకీయాలు చేస్తున్నారండి. శవ రాజకీయాలు ఎవరు చేశారు? మీ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. శవ రాజకీయం అనేది మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. మా ప్రభుత్వంలో వచ్చేసరికి ఆడపిల్లలు సురక్షితంగా ఉన్నారు, అందచందాలతో చక్కగా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టారు ప్రజలందరూ కూడా. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మా ప్రభుత్వం వెనకబడింది తప్ప అయినా మేము దేనికి చెల్లించకుండా ప్రజల సంక్షేమం పథకాల కోసం, ప్రజల మంచి కోసమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. ఇక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. ఇక్కడ రాజమండ్రిలో ఒక డైమండిక్ హీరోగా ఒక కింగ్ మార్గాని భరత్ గారు నిలబడ్డారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి.
మా తప్పులు ఏమైనా ఉంటే మేము రోడ్డు ఎక్కవలసిన పని లేదు, మా తప్పులు లేదు కనుక మేము రోడ్డు ఎక్కుతున్నాం. ఇది ఇక్కడ ప్రజలకి ఏం జరుగుతుంది, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచన మీరు తీసుకోవాలి. మంచి చేయాలి, ప్రజలకు ఏది చేయాలన్నా మనం ఎవరు వెళ్ళినా అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి, సిసిజీ ఫుటేజ్ తీయించాలి. అమ్మాయి ఒక్కదే ఇండక్షన్ అయితే చేసుకోదు, దాంట్లో 3-2 వ్యక్తులు ఉంటారు. అది లేడీయే కావచ్చు జెంట్సే కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ అయితే ఉంది. టీడీపీకి కొమ్ము కాస్తున్నారు ఆ ముద్దాయికి, మీరు గ్రహించి ఇది మీరు తెలుసుకోవాలండి. ఇది చాలా తప్పు చేస్తున్నారు. ఒక లేని పిల్ల ఆ తల్లిదండ్రులను చూస్తుంటే మాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకే ఒక బిడ్డ, అదే మీ ఇంట్లో ఒక బిడ్డ ఉంటే మీకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డ ఒకటి, పరాయి వాళ్ళ బిడ్డ ఒకట. ఇదేనా మీకు ఓటు? మేము వేసి మిమ్మల్ని గెలిపించుకొని మీరు ఏదో చేస్తారని ప్రజలు ఆశిస్తే మీరు ఈ రకంగా డబ్బు దోచుకో అన్న ఇదిగా మీరు ప్రయాణం చేస్తున్నారండి. అది మీరు ముందు దృష్టిలో పెట్టుకోవాలి. బురద జల్లొద్దు మీరు. అలాగే ఇక్కడ కొండలు కోనలు వాటరు అది మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నారు ప్రభుత్వాన్ని. మరి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇది కొద్దిగా ఇసుక ర్యాంపుల్లోని దోచేసి అక్కడ బ్రిడ్జి పడిపోయేలాగా ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని. ఇలాగ అంజలి విషయంలో కాదు, ఈ విషయంలో అన్ని రకాలుగా మాట్లాడదాం అన్న ఉద్దేశంతో నేను వచ్చాను ఇక్కడికి. మీరు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచి చేయండి. బురద జల్లే ప్రయత్నాలు అయితే చేయొద్దు దయచేసి. ఇదే నేను కోరుకుంటున్నాను. ఎవరు చేస్తున్నారు ఏంటనేది తెలుస్తుంది సార్. సిసిజీ ఫుటేజ్ తీస్తే అప్పుడు తెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు 30 జనాలు కనిపించలేదు అని చెప్పి మాట్లాడారు.